మర్యాదతో చేయించుకునే పనిని బలవంతంగా చేయించలేరు. పవర్ ఉందని బలవంతంగా చేయించినా అది పోయాక సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓ పెద్ద ఆఫీసులో ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్నటిదాకా అన్యాయం జరిగిందని ఫీల్ అయిన వాళ్లంతా పెత్తనం చేసిన వాళ్లపై ఇప్పుడు రివర్స్ గేర్లో పోతున్నారట. సెక్రటేరియట్ లో రివెంజ్ ప్లాన్ నడుస్తుందట. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో సెక్రటేరియట్ లో కొంతమంది చక్రం తిప్పారట. దశాబ్ద కాలం వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచిందట. వాళ్లతో చాలా మంది ఇబ్బంది పడ్డారట. ప్రభుత్వ పెద్దల అండ ఉండడంతో వీళ్లు కూడా సైలెంట్ గా పనిచేసుకున్నారట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో సీన్ రివర్స్ అయిందట. బీఆర్ఎస్ టైంలో చక్రం తిప్పిన అధికారుల లిస్టు తయారీలో బిజీగా ఉన్నారట. అప్పుడు బాధపడ్డ అధికారులు 10 ఏళ్లు సెక్రటేరియట్ లో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులపై రివెంజ్ తీసుకునే పనిలో పడ్డారట అధికారులు. అప్పట్లో కొంతమంది అధికారులు చేసిన అరాచకాలకు సంబంధించిన చిట్టా తయారు చేస్తున్నారట. ఒక్కరిని కూడా వదలకుండా అందరి లిస్టు సీఎంకి ఇచ్చేందుకు సిద్ధమైతున్నారట. విషయం తెలిసి వణికిపోతున్నారట అప్పటి అధికారులు. చిట్టా సీఎం చేతికి అందితే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారట ఆఫీసర్లు. ఫైల్ పెద్దసారి వరకు పోకుండా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అప్పుడు చక్రం తిప్పిన అధికారులు తమతో బాధపడిన అధికారుల దగ్గరికి వెళ్లి బతిమాలుకుంటున్నారట. అయ్యిందేదో అయిపోయిందని మనసులో పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఏ అధికారిని ఎక్కడ బదిలీ చేస్తున్నారో తెలియక బిక్కుబిక్కుమంటున్న ఉద్యోగులకు తమ చిట్టా తెలిస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో తెలియక ఆందోళన పడుతున్నారట. మొత్తానికి బీఆర్ఎస్ లో హవా నడిపించుకున్న అధికారులపై రివెంజ్ తీసుకునే పనిలో పడ్డారు కొంతమంది ఉద్యోగులు. చూడాలి మరి ముందు ముందు ఈ రివెంజ్ కథ ఎక్కడి వరకు పోతుందో.